వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణతో పాటు జన్మభూమి 2 ప్రారంభంపై చర్చ. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ. బెంగళూరు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవాలని సహకరించాలని విజ్ఞప్తి. కర్ణాటక మంత్రి ఈశ్వర్ తో పవన్ భేటీ. మంగళగిరి అభివృద్ధి పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతానన్న మంత్రి లోకేష్. మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దుతారని వెల్లడి. స్వర్ణకారులు, చేనేత కార్మికుల కోసం లోకేష్ అభివృద్ధి ప్రణాళికలు. ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యాంగం కొనసాగుతుందన్న అంబటి. రెడ్ బుక్ అమలుపై మాజీ మంత్రి ఆగ్రహం. వైసీపీ కార్యకర్త కిడ్నాప్ పై విమర్శ. కేటీఆర్ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ ఆగ్రహం. కేటీఆర్ విదేశీ పర్యటనలు వక్రీకరిస్తున్నారని ఆరోపణ. విదేశీ అప్పులపై కేటీఆర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన నాగార్జున. ఆమెను మా కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామన్న నాగ్. ఈ ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని నాగార్జున ఆకాంక్ష. కుమారదేవం చెట్టు పతనంపై వంశీ దిగ్భ్రాంతి. చెట్టు పునరుద్ధరణకు రోటరీ క్లబ్ చర్యలు. 150 ఏళ్ల నిద్ర కండేరు చెట్టును పునరుద్ధరించనున్న రోటరీ క్లబ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ను అతి త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందరికీ నమస్కారం అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈరోజు సుమారు 3 గంటల పాటు మరి ప్రెస్ మీట్ అక్కడ సమావేశం జరిగింది, పొలిట్ బ్యూరో సమావేశం. ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు కానీ తీసుకుంటే ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగిందండి. దాంతోపాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఎందుకంటే మేము 2014-19 మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్ళిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి, దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇదే కాకుండా 8 వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలనో దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, ఫేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పొలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి
ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సిద్దరామయ్యకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవాలని సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు. 40 సంవత్సరాల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం సినిమా పరిస్థితి అని ఆయన అభివర్ణించారు. కాగా బెంగళూరు నగరంలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. Thank you for being a part of this meeting. My heartfelt namaskars and greetings to Honorable Minister for Forest, Shri Ishwar Khandreji, Minister for Minor Irrigation, Shri N.S. Bose Garu. My heartfelt namaskars to you, sir. And in a short time, when I sought appointment with Karnataka government to talk about the issues between what we share regarding forest issues and about human and elephant conflict and forest borders and poaching and red sandal smuggling. So the moment I asked an appointment, immediately for accepting our request within the shortest time possible, I'm quite grateful on behalf of Andhra Pradesh government, on behalf of Honorable CM Sri Chandrababu Garu, and my heartfelt greetings to one more time from people of AP too. So I felt though we shared borders, our meeting started with Kuvempu's a short verse from Kuvempu, the poet Kuvempu, Kavi Sampada, Kuppali Venkatappa Puttappa. And as I said earlier, more than a minister, more than a deputy chief minister, I'm a conservationist at heart. So the moment I was preparing for this meeting, so my office gave me about a small poetic verse from Kuppali Venkatappa Puttappa, and it really invoked a great feeling in me. I thought I would like to start with that. And I have great respect for Kannada language, and I feel sad to speak in English. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి విదేశాలకు పోతే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆక్షేపించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీలో విమర్శించారు. 10 ఏళ్లలో కేటీఆర్ చాలాసార్లు విదేశాలకు వెళ్లారని, తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లకుండా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కేటీఆర్ సహా ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తామన్న నేతలు చట్ట వ్యతిరేక వ్యాపారాలు తప్ప తెలంగాణలో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి తప్ప కేటీఆర్ ఆందోళనలో అర్థం లేదని ఎంపీ మల్లు రవి విమర్శించారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ రకంగా గత కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకొని ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీశారో దాని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఏ రకంగా తొందరపాటుతోని సొంత డిజైన్స్తోని ప్రాజెక్ట్స్ కట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి ఈ కుంగిపోవటం కానీ, లేక దాంట్లో నీళ్లు నిలవలే చేయలేని పరిస్థితి రావటం కానీ గత ప్రభుత్వం వల్ల జరిగింది అనేది ఇది ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీల్లో 5 హామీలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీ 2 గదుల ఇళ్ళు
10 సంవత్సరాలు కూడా అమలు చేయలేదు. అదే రకంగా యూత్కి ఇచ్చినటువంటి ఆ హామీల్లో ఉద్యోగాలు కూడా దాదాపు వెంటనే 30,000 ఇచ్చారు. తర్వాత 30,000కి నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేశారు. డిఎస్సికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ ప్రజాప్రభుత్వంలో జరుగుతుంటే ఇవాళ నిన్న మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ గారు, మాజీ చైర్మన్ మైన్స్ క్రిషాంక్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వారి కోసమే పనిచేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు నవ్విపోతారు. ఎంపీ అయిన దగ్గర, సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో దాదాపు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాలు టూర్ పెట్టుకొని అధికారులతో రివ్యూ చేస్తూ ఆయన ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే వారి అస్తిత్వం కోల్పోతున్నారనేటటువంటి దాంతోనే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబం వారి సభ్యుల కోసమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ పెట్టుకొని దాంట్లో అధికారుల్ని, సంబంధిత మంత్రి శ్రీధర్ బాబు గారిని, చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్కి తెలంగాణలో రావడానికి కావలసి అడిగి రావటమే కాకుండా వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చి అప్పటికప్పుడే అగ్రిమెంట్ చేసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇండస్ట్రీ సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి గారు తమ్ముడే కానీ ఆయన ఇప్పుడు అమెరికా పోలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాకముందు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ కానీ వారి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. వారి వ్యాపారం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యం కొనసాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విరుచుకుపడ్డారు. శాంతి భద్రతలు పూర్తిగా పడిపోయాయని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బీహార్, మణిపూర్ లాగా మార్చేశారని విమర్శించారు. ఒంటేరు నాగరాజు అనే వైసీపీ కార్యకర్తని కిడ్నాప్ చేయడంతో ప్రాణభయంతో వినకుండా వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అని ప్రశ్నించారు. నాగరాజుకి ఏ విధమైన హాని జరిగినా సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వెల్లటూరు రోడ్లో పట్టపగలు కిడ్నాప్ చేశారు. ఒంటేరు నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని, తల్లిని, చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒంటేరు వీరయ్య అనే అతను వాస్తవానికి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఎన్ అక్యూజ్డ్. బెయిల్ మీద బయట ఉన్నాడు. భయపడి వినుకొండ వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు, రౌడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనే దాన్ని మనం చూస్తే వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న, రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? నడి రోడ్డు మీద వినుకొండ లాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం. మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నరికి చంపినటువంటి వినుకొండలో లా అండ్ ఆర్డర్ లేదే. ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే. మరి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకొని ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. ఆయన కూడా మేము వీఆర్ గోయింగ్ టు యాక్షన్ అండి, మా టీమ్స్ రీచ్ అవుతున్నాయి, మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు.
నేను అనేది ఏమిటంటే ఆ వ్యక్తికి ఒంటేరు నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి హాని జరిగినా దానికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీని మీద తక్షణం స్పందించాలి. అతన్ని ప్రాణహాని లేకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఆయన ఒక కేసులో ముద్ద అయితే అవ్వచ్చు, అది చట్టపరంగా జరగవలసినటువంటి అంశం. ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు, భయపడి వచ్చి వినుకొండలో తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో మాచర్ల నుంచి వచ్చి వినుకొండలో దౌర్జన్యం చేసి ఆయన నెంబర్ కూడా ఇచ్చారు, ఏదో దాని పేరు ఏంటి, వెహికల్ నెంబర్ కూడా దానిలో ఉందని కూడా ఒకసారి వెహికల్ నెంబర్ కూడా అది ఎంతవరకు కరెక్టో మరి నెంబర్ ప్లేట్ మార్చారో నాకు తెలియదు కానీ అడ్డం తప్పుగా మార్చారో నాకు తెలియదు కానీ దాని నెంబర్ కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. AP 37 CU 9252 కారులో నాగరాజు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. ఆ కిడ్నాప్ చేసినటువంటి ఉదంతాన్ని కూడా మీకు ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వారు దాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోను కూడా చూడండి, నడి రోడ్డు మీద ఏ విధంగా జరుగుతుందో. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని భద్రావతి సమేత వాహన ఋషి ఆలయ కళ్యాణ మండపంని లోకేష్ దంపతులు ప్రారంభించారు. ఆలయ అర్చకులు లోకేష్ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వేగంగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని లోకేష్ చెప్పారు. మంగళగిరిలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులు, చేనేత కార్మికుల అభివృద్ధికి లోకేష్ భరోసా ఇచ్చారు. పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడిన ఇంకా పూర్తి చేయాలి. నాదేం మీరు మాట్లాడు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని నేను అనేక సార్లు పనిచేసి 4 సంవత్సరాలు 9 నెలలు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, నాకు వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులు ఏంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే అలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారన్న ఘటనపై రవికుమార్ కావలి అలియాస్ బిత్తిరి సత్తి తాజాగా సారీ చెప్పారు. నేను సరదాగా చేసిన వీడియో అది, కానీ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరిని కించపరచాలని కాదు, చిన్న అక్షర దోషం వలన అలా జరిగింది. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు బిత్తిరి సత్తి. తాను కూడా భగవద్గీతను ఆరాధిస్తానని, చదువుతానని తెలిపారు. కాగా భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడంటూ రాష్ట్రీయ వానరసేన బుధవారం హైదరాబాద్ టీఎస్ లో బిత్తిరి సత్తిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా.
అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి. పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి పులిచింతలకు 2.45 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 15,000 క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 31.89 టీఎంసీలుగా నమోదైంది. వరద వస్తుండటంతో నీటి మట్టాన్ని అలాగే కొనసాగిస్తూ వరద నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కినేని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు తాజాగా నటి శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆయన తండ్రి హీరో నాగార్జున ప్రకటించారు. గురువారం ఉదయం ఈ జంటకు నిశ్చితార్థం జరిగిందని ఆయన తెలిపారు. ఆమెను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామని నాగార్జున అన్నారు. అలాగే ఈ ప్రేమ సంతోషం జీవితాంతం కొనసాగాలని నాగార్జున ఆకాంక్షించారు. 888 హద్దులేని ప్రేమకు నాంది ఈ రోజని అన్నారు. ఈ హ్యాపీ కపుల్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరి నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2017లో నటి సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణతో పాటు జన్మభూమి 2 ప్రారంభంపై చర్చ. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ. బెంగళూరు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవాలని సహకరించాలని విజ్ఞప్తి. కర్ణాటక మంత్రి ఈశ్వర్తో పవన్ భేటీ. మంగళగిరి అభివృద్ధి పట్ల నిబద్దతతో ముందుకు సాగుతానన్న మంత్రి లోకేష్. మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దుతారని వెల్లడి. స్వర్ణకారులు, చేనేత కార్మికుల కోసం లోకేష్ అభివృద్ధి ప్రణాళికలు. ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యాంగం కొనసాగుతుందన్న అంబటి. రెడ్ బుక్ అమలుపై మాజీ మంత్రి ఆగ్రహం. వైసీపీ కార్యకర్త కిడ్నాప్ పై విమర్శ. కేటీఆర్ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ ఆగ్రహం. కేటీఆర్ విదేశీ పర్యటనలు వక్రీకరిస్తున్నారని ఆరోపణ. విదేశీ అప్పులపై కేటీఆర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన నాగార్జున. ఆమెను మా కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామన్న నాగ్. ఈ ప్రేమ సంతోషం జీవితాంతం కొనసాగాలని నాగార్జున ఆకాంక్ష. కుమారదేవం చెట్టు పతనంపై వంశీ దిగ్భ్రాంతి. చెట్టు పునరుద్ధరణకు రోటరీ క్లబ్ చర్యలు. 150 ఏళ్ల నిద్ర కండేరు చెట్టును పునరుద్ధరించనున్న రోటరీ క్లబ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.